ఇస్కాన్ రాజమండ్రి మందిరం నుంచి రాజమండ్రి పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ జగన్నాథ స్వామి రథయాత్ర 27వ తారీఖు శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా మన రాజమండ్రిలో ప్రారంభం కానుంది. అందువల్ల మేము మొత్తం ఈ రాజమండ్రి పుర ప్రముఖులందరికీ కూడా పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరపున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం మేమందరినీ. సో ఈ జగన్నాథ రథయాత్ర చాలా వైవిధ్యభరితమైనటువంటి రథయాత్ర. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఇప్పుడు 800 పైచులకు మందిరాల్లో ఈ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో దీనికి పూరిలో అతి ప్రాచీనమైనటువంటి ఎక్కువగా జనసముద్రంతో కూడినటువంటి ఉత్సవాల్లో జగన్నాథ రథయాత్ర చాలా విశేషమైనటువంటిది, ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి రథయాత్ర ఇది. ఈ రథయాత్రలో ముఖ్యంగా మూలవరులైనటువంటి మూల విరాట్ స్వామివారి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి వాళ్ళు స్వయంగా మూలవరులను తీసుకొచ్చే రథాల మీద ఉపస్థితం చేస్తారు. సో జనాలు అంటే భక్తులందరికీ కూడా మందిరానికి రాలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరైనటువంటి వేరే పరిస్థితుల వల్ల భగవద్ దర్శనం కాలేనటువంటి వాళ్ళకి భగవంతుడే స్వయంగా తానే మందిరం నుండి బయటకు వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని అనుగ్రహించేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఈ జగన్నాథుల యొక్క రథయాత్ర. ఇది మనకి ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ రకంగా రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్ర పురస్కరించుకుని మన రాజమండ్రి మందిరంలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర దేవులకు కూడా ఏ రోజైతే మనకి పూరిలో రథయాత్ర జరుగుతుందో అదే రోజుని పురస్కరించుకుని మనం ఇక్కడ కూడా మన రాజమండ్రి మన పట్టణంలో కూడా మన రథయాత్ర సుమారుగా 2004 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మనము ఒక 15 సంవత్సరాల నుంచి మనము దగ్గర ఈ యొక్క రథయాత్రను మనం నిర్విఘ్నంగా చేస్తున్నాము. ఎక్కడా కూడాను ఏ రకమైనటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు ఏ రకంగానో ఎవరికి ఏ రకమైన సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఉండేలాగా ప్రపంచ శాంతిని కోరుతూ అందరిలో మత సామరస్యాన్ని నింపుతూ సౌభ్రాతృత్వంతో భగవద్ అనుగ్రహం లభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రథయాత్రని ఇస్కాన్ చేపడుతుంది. అందులో భాగంగా మనకి 27వ తారీఖు శుక్రవారం నాడు మనకి రథయాత్ర ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి రామాలయం సెంటర్ నుంచి ప్రారంభమయ్యి ఇది అక్కడ నుంచి దానమైపేట, అక్కడ నుంచి దేవి చౌక్ మీదుగా మనకి కందకం రోడ్డు, అక్కడ నుంచి మెయిన్ రోడ్లో నుంచి శ్యామలా సెంటర్, అక్కడ నుంచి కోటివేల్ బస్ స్టాండ్, అక్కడ నుంచి మహాకాళేశ్వర మందిరం నుంచి ఇస్కాన్ మందిరానికి చేరుకుంటుంది. ఆ తర్వాత భగవంతుడికి గౌతమి ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ జగన్నాథుడి యొక్క మహత్యం గురించి, రథయాత్ర యొక్క మహత్యం గురించి మనం ప్రవచనంతో పాటుగా భగవంతుడి మహాహారతి, అందరికీ భక్తులందరూ కూడా మహాప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమం ఉంది. అందువల్ల 50 మంది రాజమండ్రి పుర ప్రముఖులు, రాజమండ్రి ప్రజలు, భక్తులందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ప్రత్యక్షంగా భగవంతుని యొక్క రథాన్ని మన చేతులతో మనము లాగి భగవద్ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. ఈ జగన్నాథ రథయాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వయంగా రాజు ఆ యొక్క భగవంతుడి ముందు తన స్వహస్తాలతో భగవంతుడిని ఆహ్వానిస్తూ చీపురుతో శుభ్రం చేస్తాడు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు ఆయన స్వయంగా ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నప్పుడు వారి యొక్క రాజు స్వయంగా ఏం చేస్తున్నాడంటే చీపురుతో శుభ్రం చేస్తూ ఉన్నాడంటే ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ కూడా భగవంతుడు యొక్క దాసుడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే జగన్నాథ రథయాత్ర చాలా విశేషమైనటువంటిది. ఈ రథయాత్రలో భగవంతుడి రథం మీద దర్శించాలి, ఆ రథాన్ని తమ స్వహస్తాలతో లాగడం అన్నటువంటిది వాళ్ళు పునర్జన్మ లేకుండా చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశము. అదేవిధంగా ఇక్కడి నుంచి మనం పూరి క్షేత్రానికి వెళ్ళి అదే రోజు మనం రథయాత్రలో పాల్గొనాలి అంటే అందరికీ సాధ్యం కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని రాజమండ్రి యొక్క పుర ప్రజలు ఇష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్నాథుని యొక్క కృపని పొందాల్సిందిగా మేమందరూ కూడా అందరినీ ఆహ్వానిస్తూ హరే కృష్ణ.